వసంతవల్లరికి స్వాగతం. వసంతవల్లరి 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 వసంతకాల మరుదెంచెనహో వసంతకాల మరుదెంచెనహో వసంత లక్ష్మియే కథలనాలపించగా వసంత లక్ష్మియే కథలనాలపించగా వసంతకాల మరుదెంచెనహో వసంతకాల మరుదెంచెనహో వసంతవల్లరి వసంతవల్లరి వసంతవల్లరి. ఇవాల్టి వసంతవల్లరిలో శ్రీమతి చిట్టా సుధాలక్ష్మి గారు రచించిన కథ ఆన్లైన్ పండగ వింటారు. శ్రావణ మాసం వచ్చేస్తోంది. 60 ఏళ్ల నళినికి ఎక్కడలేని కంగారును. కాళ్ళు చేతులు సరిగ్గా ఉండి ఒంట్లో బలం ఉన్నప్పుడు పండగలంటే సరదాయే కాని కలవరం ఉండేది కాదు. నెల రోజుల ముందు నుంచే బీరువాలు అటకల దగ్గర నుంచి దులిపి శుభ్రం చేసి అన్ని సామాన్లు తీసి కడిగి శుభ్రం చేసి బట్టలు కర్టన్లు కాళ్ల కిందన్న డోర్ మ్యాట్లు బెడ్షీట్లు ఉతికి ఆరేసి మళ్ళీ అన్ని వాటి స్థానాల్లో పెట్టేది. పండగొచ్చేసరికి ఇల్లంతా అద్దంలా మెరిసిపోతూ ఉండేది. ఫ్రిడ్జు గూళ్ళు అన్ని కూడా తుడిచి శుభ్రం చేసేది. పండగ హడావిడి చెప్పనే అక్కర్లేదు. ముందుగానే పెద్దవాడికి ఇష్టమని చేగోడీలు, చిన్నవాడికి ఇష్టమని జంతికలు లడ్డూలు చేసేది. పండగ పిండి వంటలు మామూలేను. పూర్ణం బూరెలు పులిహార పాయసం తప్పనిసరి. ముందు రోజే తోరణాలు కట్టి గడపలకి పసుపు కుంకాలు పెట్టేది. పండగ రోజు పొద్దున్నే పిల్లల్ని స్కూల్కి ఇంటాయన్ని ఆఫీస్కి పంపించి ఆ తర్వాత తను మడిగట్టుకుని పూజాలంకరణ పిండి వంటలు మొదలెట్టేది. అన్నీ అయ్యి పూజ అయ్యేసరికి మధ్యాహ్నం 1 గంట. మళ్ళీ సాయంత్రం పిల్లలు వచ్చాక వాళ్ళకి కాస్త తినడానికి పెట్టి ఇంకా తను తయారయ్యేది. ముత్తైదువులు వచ్చేసరికి తాంబూలాలన్నీ సిద్ధం చేసుకుని కొత్త గాజులు వేసుకుని తల్లో పూలతో తానే ఒక మహాలక్ష్మిలా తయారై వచ్చే వరలక్ష్ముల్ని ఆహ్వానించేది. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. ఉద్యోగాలు పెళ్లిళ్ళు అయ్యాయి. పెద్దవాడు ఇంటి పట్టునే ఉన్నా రెండోవాడు బెంగుళూరులో సెటిల్ అయ్యాడు. తనకు రాను రాను ఓపిక తగ్గుతోంది. కానీ అలవాటు మీద ఏదో అలా లాగించుకొచ్చేస్తోంది బండిని. మళ్ళీ ఈసారి పండగ వచ్చిందంటే కలవరం పట్టుకుంది. పెద్ద కోడలు లలిత తనతో బాగా కలిసిపోయింది. ఉద్యోగం చేస్తున్నా పండగంటే కాస్తో కూస్తో సాయం చేస్తుంది. చిన్నావిడ సౌజన్య సంగతే ఇంకా తెలీదు. పోయిన సంవత్సరమే పెళ్ళయింది. మొదటి పండుగ పుట్టింట్లో జరిగిపోయింది. శ్రావణ పట్టి తీసుకుని వీళ్లే వెళ్లి పూజ చేసి తాంబూలం తీసుకుని వచ్చారు. మళ్ళీ పండగకి అత్తింటికి రమ్మని చెప్పొచ్చింది నళిని. పండగ ఇంకా వారం రోజులుందనగా సౌజన్య చిన్నాడు చందు వచ్చారు. వాళ్లకు సెలవులు లేవుట, ఇంట్లోంచే పని చేస్తారట. బోలెడు పండగ పనులకి తోడు వీళ్ల వర్క్ ఫ్రం హోం కూడానా? ఇంకో వారంలో పనులన్నీ ఎలా అవుతాయి? అందుకే కంగారు నళినికి. తనకా కాళ్ళ నొప్పులు, పైకి ఎక్కి సామాన్లన్నీ తీసి శుభ్రం చేసే ఓపిక లేదు. కోడళ్లకు కొడుకులకు చెయ్యాల్సిన పనుల లిస్టు ముందుగా చెప్పనే చెప్పింది. అయినా ఒక్కళ్ళు ఉలుకు పలుకు లేకుండా వాళ్ళ ల్యాప్టాప్లు వేసి కూర్చున్నారు. రాత్రి అన్నాల టైంలో అందరికీ మళ్ళీ చెప్పింది. అప్పుడు లలిత అంది, ఇంకా వారం ఉంది కదత్తయ్య, చేద్దాం, తొందరెందుకు అని. పెద్దాడు కూడా దానికి తాళం వేశాడు. అదేమిట్రా, 1 2 ఎన్ని పనులు? పిండి వంటలు చేసుకోవాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, ముత్తైదువుల్ని పేరంటానికి పిలవాలి. అన్నీ ఎలా అవుతాయా అని నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. మీరేమో నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారాయే అంది నళిని. వాళ్ళు నవ్వి ఊరుకున్నారు. భర్త ప్రసాద్ మాత్రం, నీ హయాం అయిపోయిందే, ఇహ ఇది పిల్లల కాలం, వాళ్ళు చూసుకుంటారులే, నువ్వు ఊరుకో అని మందలించాడు మెల్లిగా. దాంతో నళిని చిన్న మొహం చేసు కూర్చుంది. అడ్డాలనాడు పిల్లలు గాని గడ్డాలనాడా అని, ఇంకా వీళ్ళు నా మాట ఏం వింటారు? ఇన్నేళ్ల నుంచి నేను చేసుకొస్తున్న తీరు వీళ్ళు మార్చబోతారు కాబోలు అనుకుంది నళిని. ఆ మర్నాడు మధ్యాహ్నం 10 అవుతుండగా ఒకడొచ్చాడు, ఏవో కొన్ని మిషన్లు సరంజామా తీసుకుని. సౌజన్య వచ్చి వాడికి ఇల్లంతా చూపించింది. 1-2 గంటల్లో మొత్తం ఇల్లంతా క్లీన్ చేసి ఎక్కడి సామాన్ అక్కడ పెట్టి చక్కపోయాడు. నళిని అలా నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయింది. అడిగితే అదేదో ఆన్లైన్ లో క్లీనింగ్ యాప్ ఉందిట, దాంట్లో బుక్ చేస్తే వాళ్ళు వచ్చి ఇల్లు క్లీన్ చేసి పోతారట.
అలాగే బాత్రూమ్ క్లీనింగ్ ఇంకో రోజు చేయించింది. మూడో రోజు కల్లా ఆన్లైన్ లో పిండి వంటలు వచ్చేసాయి తినడానికి. అలాగే ముత్తైదువుల్ని వాళ్ళ వాట్సాప్ల్లో మెసేజ్లు పెట్టి పిలిచేశారు కోడళ్ళు ఇద్దరూను. ఆ మర్నాడు అదే ఆన్లైన్ లో ముత్తైదువుల కోసం ఏవో రిటర్న్ గిఫ్టులు తెప్పించింది సౌజన్య. వాటితో పాటే గాజులు, వక్కలు, తోరణాలకు మామిడాకులు కూడా వచ్చేశాయి. పూజకు ముందు రోజు మాత్రం పనమ్మాయి వెళ్ళాక తోరణాలు కట్టి గడపలకు పసుపు కుంకుమ పెట్టారు కోడళ్ళిద్దరూ. ఆ రోజే తమలపాకులు, శనగలు ఆర్డర్లో వచ్చేశాయి. పూజ రోజున ప్రసాదాలు ఏదో క్యాటరింగ్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చానని, అత్తగారిని ఏమీ చెయ్యొద్దని చెప్పింది సౌజన్య. నళిని విస్తుపోయి చూసింది. 4 రోజుల నుంచి జరుగుతున్న ఆన్లైన్ హడావిడి ఆవిడ్నేమీ మాట్లాడకుండా చేసింది. పూజకు యూట్యూబ్ లోనే ఒక లింకు తెరిచి ముందుగా ఆర్డర్ తెచ్చి తెప్పించుకున్న అలంకరణ సామగ్రి అంతా చేర్చి అమ్మవారి అలంకరణ కార్యక్రమం పూర్తి చేసి పూజకు ఉపక్రమించారు తోటికోడళ్ళు. సరిగ్గా నైవేద్యం టైంకి వేడివేడిగా భోజనాలు, ప్రసాదాలు అన్నీ డెలివరీ అయ్యాయి. అవన్నీ నైవేద్యం పెట్టి కథ విని అక్షింతలు వేసుకున్నారు. చెయ్యి కాలు కదపకుండానే పూజ పండగ పూర్తయింది. నళిని, ఏమి నీ మహత్యం తల్లి, ఇలా కూడా పూజలు సాగిస్తున్నారు జనాలు, అంతా నీ కటాక్షమమ్మా అని వరలక్ష్మీదేవికో దండం పెట్టుకుని తన వంతుగా ఒక పండు నైవేద్యం పెట్టి, ఇన్నేళ్లకి నా ఆధ్వర్యం ముగిసి ఇల్లు, పూజ, తతంగం అన్నీ తర్వాత తరం చేతిలో పడ్డాయి. ఇక వాళ్ళు ఎలా చేస్తే అలా చేయించుకో తల్లి, నా వల్ల ఇంతే అయ్యింది అని ఊరుకుంది. సాయంత్రానికి ఇద్దరు కోడళ్ళు బంగారు తల్లులకు మళ్ళీ తయారయ్యారు. వచ్చిన ముత్తైదువులకు పసుపు రాసి కుంకుమ పెట్టి తల్లోకి పూలు, చేతికి గాజులు ఇచ్చి ఒక్కో స్టీల్ ప్లేట్ లో వాయినాలు, తాంబూలాలు పెట్టి చేతికిచ్చి కాళ్లకు దండం పెట్టి వాళ్ల చేత అక్షింతలు వేయించుకున్నారు. మొత్తానికి పండగ పనులన్నీ ఆన్లైన్ లో చేసిన పూజ భక్తితో చేసి శ్రద్ధతో వాయినాలిచ్చి ముత్తైదువుల కాళ్లకు నమస్కారం పెట్టి వాళ్ళ ఆశీర్వచనం తీసుకుని తమ సంస్కారాన్ని నిలబెట్టిన కోడళ్లను చూసి తృప్తిగా మురిసిపోయింది నళిని. వసంతవల్లరిలో శ్రీమతి చిట్టా సుధాలక్ష్మి గారు రచించిన కథ ఆన్లైన్ పండగ విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.